మీ పిల్లలు వేసవి సెలవులలో టీవీని సెల్ ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నారా? మీ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, F2 బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ లో చేర్పించండి. 9618534850. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ మే 31న మన ముందరకు రాబోతున్నటువంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచినటువంటి కథ ఏదైనా ఉందంటే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ఆఫ్టర్ గామి తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మన ముందరకు రాబోతున్నాడు. యాక్చువల్లీ గామి ఏంటంటే కొంచెం ఓల్డ్ స్టోరీ, లైక్ 2018లో స్టార్ట్ అయినటువంటి కథని మనకి 2024లో తీసుకొచ్చారు. బట్ గామి సినిమా జనాల్లో కొంతమందికి బాగా ఎక్కింది, కొంతమందికి అసలు ఎక్కలేదని చెప్పాలి. సో అందువల్ల ఏంటంటే మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మన ముందరకు రాబోతున్నాడు. బట్ ఇందులో స్పెషల్ ఏంటంటే నార్మల్గా ఏ సినిమా అయినా సరే కాంపిటీషన్లో కొడితే ఒక మజా వస్తుంది. బట్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ డేట్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయిపోయారు అనమాట. సో సోలోగా మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే మన ముందరకు రాబోతోంది. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ హీరోగా అండ్ అలానే నేహా శెట్టి హీరోయిన్ గా అంజలి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నటువంటి ఈ సినిమా మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడబోతున్నాడు కథ. అంటే మొత్తం మీద గోదావరి బ్యాక్ డ్రాప్ లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మొత్తం మీద గోదావరి మధ్యలో జరగబోతున్న కథ కావటం వల్ల నార్మల్గానే మన వాళ్ళందరూ ఏంటంటే పల్లెటూరు సినిమాలని ఇష్టపడతారు. నార్మల్గా కూడా అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మనం అంతా సిటీస్ కల్చర్కి అలవాటు పడిపోయిన వాళ్ళం కాబట్టి ప్రశాంతంగా పల్లెటూరులో ఇంకా అందంగా ఉండేటటువంటి ప్లేసెస్ కానీ చూపిస్తే మనం అట్రాక్ట్ అవుతాం. సో అదే విధంగానే ప్లాన్ చేశారు డైరెక్టర్ కృష్ణ చైతన్య. సో మొత్తానికి కృష్ణ చైతన్య కూడా ప్లాన్ ఏంటంటే మన రీసెంట్గా చూసిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏంటంటే లోపల ఉన్న విషయాలు ఉన్నట్టే మాట్లాడేస్తారు. బట్ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే నవ్వుతూనే మాట్లాడుతుంటారు, బట్ వెనకాల చేయాల్సిన పనులు చేస్తుంటారు అని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనం కానీ కథను కానీ గమనించినట్లయితే లైక్ ఇది ఒక రివెంజ్ స్టోరీ లాగా, నమ్మక ద్రోహానికి చెందినటువంటి కథలాగైతే నాకైతే అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూశాక. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సంగతి ఏంటంటే నార్మల్గా సినిమా కూడా మనకి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ మొత్తానికి మే 31న అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య విశ్వక్ సేన్ కూడా ఒక మంచి బ్రాండ్ వచ్చిందని చెప్పాలి. స్టార్టింగ్ స్టేజెస్ లో పూర్తి యాటిట్యూడ్ గా ఉన్నటువంటి విశ్వక్ సేన్ ప్రెసెంట్ అయితే చాలా మంది ఆడియన్స్ ని అండ్ చాలా మంది ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకుంటారని చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పొచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్ కి విశ్వక్ సేన్ కి ఉన్నటువంటి బాండింగ్ మనకి తెలియదు కాదు. అండ్ ప్రతి ఆడియో లాంచ్ లో కూడా మనకి ఎన్టీఆర్ ఇన్వైట్ చేయడం అండ్ ప్రతి దగ్గర కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసే విధంలో విశ్వక్ సేన్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి విశ్వక్ సేన్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే రెడీ అయిందని చెప్పాలి. అండ్ లాస్ట్ రిలీజ్ అయినటువంటి గామి సినిమా ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఎంతవరకు పడుతుంది. సో మాస్ మూవీలో అనిపించింది కాబట్టి మాస్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ హైలైట్ ఏంటంటే అదే రోజులో రిలీజ్ అవ్వాల్సిన సత్యభామ సినిమా కానీ, లేదంటే సుధీర్ బాబు సినిమా హరం హరగా సినిమా కానీ, ఈ సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. సో ఆ రోజు కంటే మే 31కి అయితే పెద్దగా కాంపిటీషన్ లేకుండా సోలోగా రిలీజ్ అవబోతున్నాడు మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ఈ సినిమా మీద అండ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రీసెంట్గా నేహా శెట్టిని కూడా మనం కానీ చూసుకున్నట్లయితే టిల్లు స్క్వేర్లో అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది అనమాట. బట్ ఆ ఉన్న ఒక 10 నిమిషాలైనా సరే ఈలలు అరుపులు ఏ లెవెల్లోనే మనకు తెలియదు కాదు. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోయానో చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ అందించేది యువన్ శంకర్ రాజా. సో మ్యూజిక్ డైరెక్టర్గా యువన్ శంకర్ రాజా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సినిమా మీద హైప్స్ పెరిగిపోయినాయి. ఎందుకంటే బ్యాక్డ్రాప్ స్కోర్లోను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోను యువన్ శంకర్ రాజా వేరే లెవెల్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ సాంగ్స్ పరంగా, లిరిక్స్ పరంగా కూడా జనాలకి చాలా అర్థమయ్యే విధంగా చాలా క్యూట్గా రాశారనే చెప్పాలి చంద్రబోస్. సో మే 31నే రిలీజ్ చేయడం ఖచ్చితంగా సాహసం అనే చెప్పుకోవచ్చు. అండ్ విశ్వక్ సేన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంత ముందున్నటువంటి విశ్వక్ సేన్కి ప్రెసెంట్ ఇప్పుడు హీరోగా ఉన్నటువంటి విశ్వక్ సేన్కి డిఫరెన్స్ ఏమైనా గమనించారా? నాకైతే చాలా అనిపించాయి. సో మీకు ఏమైనా అనిపిస్తే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.